దేశంలో నేడు సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మిగిలిన 2 కమిషనర్లతో కలిసి 18వ లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు. 2004లో 4 దశలు, 2009లో 5, 2014లో 9, 2019లో 7 దశల్లో జరిగిన ఎన్నికలు ఈసారి ఎన్ని దశల్లో జరుగుతాయన్న ఉత్కంఠ కొనసాగుతోంది. 2019లో ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న విడుదల కాగా ఈసారి 6 రోజులు ఆలస్యంగా విడుదలవుతోంది. దాని ప్రకారం షెడ్యూల్ విడుదల, పోలింగ్ తేదీలకు మధ్య కూడా ఆ మేరకు తేడా ఉండే అవకాశం ఉంది. క్రితంసారి ఎన్నికలు ఏప్రిల్ 11తో మొదలై మే 19తో ముగిశాయి. మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. కాగా ఈసారి ఎన్నికలు ఎన్ని దశల్లో ఉంటాయన్న ఉత్కంఠ ఇప్పుడు అన్ని పార్టీల్లో నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇటు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం ఈ రోజు షెడ్యూల్ కూడా రిలీజ్ చేయనుంది. అయితే ఇటు మెయిన్ గా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తో పాటు మరో 2 కమిషనర్లతో కలిపి 18వ లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా ప్రకటిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇటు జమేలీ ఎన్నికలకు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో ఇటు అసెంబ్లీ ఎలక్షన్ తో పాటు పార్లమెంట్ ఎలక్షన్ కూడా నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతుంది. అయితే దాదాపుగా అన్ని పార్టీలన్నీ కూడా సిద్ధమైపోయాయి. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఒక ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో ఇప్పటికే గత 2014లో 4 దశలుగా, 2009లో 5 దశలుగా, 2014లో 9 దశలుగా, 2019లో 7 దశల్లో జరిగిన ఎన్నికలు ఈసారి ఎన్ని దశల్లో జరుగుతాయన్నది కూడా ఉత్కంఠ నెలకొంది. కాబట్టి గత 2019లో ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న విడుదల కాగా ఈసారి 5 రోజులు ఆలస్యంగా విడుదలవుతుంది. దీని ప్రకారం షెడ్యూల్ విడుదల, పోలింగ్ తేదీల మధ్య కూడా ఏ మేరకు తేడా ఉండే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికలు మాత్రం ఏప్రిల్ 11తో గత మొదలై మే 19న కూడా ముగిశాయి. కాబట్టి మే 23న ఓట్ల లెక్కింపు కూడా జరిగింది. కాబట్టి ఈసారి ఎన్నికల ఎన్ని దశలు ఉంటాయన్నపై కూడా సర్వత్రా ఉత్కంఠ కూడా నెలకొంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. మరోవైపు అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థుల ఎంపికపై కూడా దృష్టి సారించాయి. కాబట్టి ఇటు తెలంగాణ విషయానికి వస్తే మాత్రం పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ముగిశాయి. కాబట్టి మరోవైపు ఏపీలో ఇటు అసెంబ్లీ ఎలక్షన్స్ తో పాటు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. దీంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఇటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా తేదీ ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఆ సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రకటన తర్వాత ఎన్నికల కోడ్ అమలులోకి రాబోతుంది. అయితే ఎన్నికల తేదీ, దశల వారీగా సర్వత్రా ఎన్నికలు ఎన్ని రోజులు నిర్వహించడంపై కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటూ దీనికి సంబంధించిన తేదీలు కూడా ఇప్పటికే ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం గంటలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ రోజు సార్వత్రిక ఎన్నికలకు కూడా షెడ్యూల్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇటు ప్రధాన పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థుల ఎంపికపై కూడా ఫోకస్ చేస్తాయి. ఇప్పటికే విడతల వారీగా తమ అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు. ఇటు ప్రధాన పార్టీలు అయినటువంటి బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా తెలంగాణలో దీనికి సంబంధించిన ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థులు కూడా సగం మందిని కూడా ప్రకటించారు. కాబట్టి త్వరలోనే పూర్తిగా అంటే ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ తర్వాత మిగతా అభ్యర్థుల ఎంపికపై కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే ఇటు మోడీ కూడా ఈ రోజు తెలంగాణ టూర్ లోనే ఉన్నారు. నిన్న మల్కాజ్గిరిలో కూడా రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో కూడా పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా తెలంగాణలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు ప్రధాన పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా ఇటు ఎన్నికలపై కూడా దృష్టి సారించారు. కాబట్టి ఈ రోజు వెలువడేటువంటి ఎన్నికల షెడ్యూల్ తో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలకు నగారం మోగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలను కూడా సిద్ధమవుతున్నాయి. కాబట్టి సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పుకోవచ్చు. మరి ఈ ఎన్నికలు ఎన్ని రోజులు ఉన్నాయి? అయితే నెలన్నర కూడా జరుగుతాయి. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ ఉన్నంతసేపు అయితే నేపథ్యంలో ఏ తేదీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, దీనికి సంబంధించి ఎన్ని దశల్లో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నపై కూడా మొత్తానికైతే సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సతీష్.